కలెక్టర్ కావాల్సిన అమ్మాయి సర్టిఫికెట్స్ పోగొట్టుకొని రోడ్డున పడితే రైల్వే క్లీనర్ ఆమె జీవితాన్ని ఎలా కాపాడాడు? ట్రైన్ బోగీలు కడిగే పేద కుర్రాడిని ఒక కలెక్టర్ ఎందుకు తన కౌగిలిలో బంధించింది? ఇంటర్వ్యూకి 5 నిమిషాల ముందు కావేరి జీవితంలో దేవుడిలా ప్రవేశించిన అజ్ఞాత హీరో ఎవరు? ఒక చిన్న సర్టిఫికెట్స్ బ్యాగ్ పోవడం ఒక అమ్మాయి జీవితాన్ని చీకటిలోకి నెట్టేసింది. ఐఏఎస్ ఫైనల్ ఇంటర్వ్యూకి ఢిల్లీ చేరుకున్న గొప్పింటి అమ్మాయి కావేరి తన భవిష్యత్తు మొత్తమున్న సర్టిఫికెట్స్ పోయాయని తెలుసుకొని కుప్పకూలిపోతుంది. అదే సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ బోగీలు క్లీన్ చేసే పేద యువకుడు సంజయ్కు ఆ బ్యాగ్ దొరుకుతుంది. తన దగ్గర డబ్బుల్లేవు, సమయం లేదు, పరిచయం లేదు, కాని ఒక అపరిచిత అమ్మాయి జీవితాన్ని కాపాడాలనే మనస్సుంది. చెల్లెలి పెళ్లికోసం దాచిన మట్టికుండ పగలగొట్టి ఆ డబ్బుతో విమానమెక్కి ఆకలితో, అవమానాలతో, కష్టాలతో ఢిల్లీ చేరుకుని చివరి క్షణంలో కావేరీ చేతిలో ఆమె భవిష్యత్తును పెట్టిన సంజయ్ త్యాగం ఒక కలెక్టర్ గుండెల్లో ప్రేమగా ఎలా మారింది? ఒకవైపు హోదా, మరోవైపు పేదరికం, ఒకవైపు కోట్లు, మరోవైపు నిజాయితీ. ఈ రెండింటి మధ్య ప్రేమ గెలిచిందా? సమాజం ఒప్పుకుందా? సీటు కింద మరిచిపోయిన ఒక చిన్న బ్యాగ్ 2 భిన్నమైన ప్రపంచాలను కలిపి త్యాగం, నిజాయితీ, ప్రేమకు కొత్త నిర్వచనం రాసిన అద్భుతమైన భావోద్వేగ ప్రేమకథ ఇది. పేదరికం ముందు ప్రేమ ఓడిపోతుందా? లేక స్వచ్ఛమైన మనస్సు ముందు హోదా తలవంచుతుందా? ఈ కథ మీ హృదయాన్ని కదిలిస్తుంది, కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది, ప్రేమంటే ఏమిటో కొత్తగా చెబుతుంది. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ప్రేమకథ కాదు, ఒక సాధారణ మనిషి అసాధారణ త్యాగగాథ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. తెల్లవారుజామున 4 గంటల సమయం. ప్లాట్ఫామ్ మీద ఇంకా పగటిపూట ఉండే హడావిడి మొదలు కాలేదు. అప్పుడే స్టేషన్కు చేరుకున్న ఓ ఎక్స్ప్రెస్ రైలు భోగీలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు 26 ఏళ్ల సంజయ్. చేతిలో చీపురు, పక్కన ఫినాయిల్ బకెట్, మాసిన ఖాకీరంగు యూనిఫాం, నుదుటిమీద చెమట బిందువులు అతని కష్టానికి అద్దం పడుతున్నాయి. సంజయ్ది చాలా పేద కుటుంబం. తల్లిదండ్రులు లేరు. అతనికి ప్రపంచం అంతా తన చెల్లెలు శరణ్య మాత్రమే. చెల్లెల్ని బాగా చదివించి ఒక మంచివాడికిచ్చి పెళ్లి చెయ్యాలన్నదే అతని ఏకైక లక్ష్యం. రైళ్లు క్లీన్ చేయగా వచ్చే అరకొర జీతంతోనే ఆమె కాలేజ్ ఫీజులు కడుతూ, ఇంటి అద్దె చెల్లిస్తూ నిజాయితీగా బతుకుతున్నాడు. బోగీలు ఊడుస్తున్నప్పుడు ప్రయాణికులు మరిచిపోయిన పర్సులు, డబ్బులు, వాచీలు లాంటివి ఎన్నో దొరుకుతుంటాయి. కాని ఏ రోజూ పరాయి సొమ్ముకు ఆశపడలేదు. దొరికిన ప్రతి వస్తువునూ తీసుకెళ్లి స్టేషన్ మాస్టర్ రూంలో అప్పగించడం అతని నైజం. రోజంతా కష్టపడి ఇంటికి వెళ్లగానే చదువుకుంటున్న చెల్లెల్ని చూసి తన అలసటనంతా మరిచిపోతాడు. తన అవసరాలన్నీ చంపుకొని చెల్లెలి పెళ్లికోసం రూపాయి కూడబెడుతూ ఆ డబ్బును ఇంట్లో ఉన్న ఒక చిన్న మట్టికుండలో దాస్తున్నాడు. ఆ మట్టికుండ చూసుకున్నప్పుడల్లా తన చెల్లెలి భవిష్యత్తు సురక్షితంగా ఉన్నదన్న ఒక చిన్న తృప్తి అతని కళ్లలో కనిపిస్తుంది. విశాఖపట్టణంలోని బీచ్ రోడ్. సముద్రపు అలల సవ్వడి వినిపించేంత దగ్గర్లో ఉన్న ఒక పెద్ద బంగళాది. ఆ నగరంలోనే పేరుమోసిన వ్యాపారవేత్త కూతురు కావేరి. ఇంట్లో వజ్రాలులాంటి లైట్లు, అడుగు పెడితే జారిపోయేంత నున్నని మార్బుల్ ఫ్లోరింగ్, ఇంటి ముందు వరుసగా లగ్జరీ కార్లు. పుట్టుకతోనే బంగారు చెంచాతో పుట్టిన గొప్పింటి అమ్మాయితను. కాని కావేరి ఆలోచనలు ఆ బంగళా గోడలకే పరిమితం కాలేదు. కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం ఆమెకు ఇష్టం లేదు. సమాజానికి ఏదైనా చెయ్యాలి, నలుగురికి సహాయపడే ఒక గొప్ప అధికారిక హోదాలో ఉండాలి అన్నది ఆమె కల. అదే ఐఏఎస్ అవ్వడం. ఎంత గొప్పింటి అమ్మాయి అయినా కావేరి చాలా సాదాసీదాగా ఉంటుంది. పార్టీలు, పబ్బులు అంటూ తిరక్కుండా తన గదిలో ప్రపంచపటాలు, రాజ్యాంగ పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ నోట్స్తో కుస్తీ పడుతుంటుంది. రాత్రింబవళ్లు ఆమె చేసిన కష్టానికి ఫలితం దక్కింది. యూపీఎస్సీ మెయిన్స్ క్లియర్ చేసి ఫైనల్ ఇంటర్వ్యూకి ఎంపికైంది. ఆ వార్త వినగానే ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. కూతురు కలెక్టర్ అవ్వబోతోందని ఆ బంగళా అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఇంటర్వ్యూలో అడగబోయే ప్రశ్నలు, తన ప్రవర్తన, సమాధానాలు ఇచ్చే తీరు గురించి ప్రాక్టీస్ చేస్తూ కావేరి తన లక్ష్యానికి అడుగు దూరంలో నిలబడింది. ఇంటర్వ్యూ తేదీ దగ్గరపడటంతో ఢిల్లీకి బయల్దేరడానికి సిద్ధమైంది కావేరి. విమాన ప్రయాణం కంటే రైలు ప్రయాణంలో పుస్తకాలు చదువుకుంటూ ప్రశాంతంగా వెళ్లొచ్చని ఆమె రైలునెంచుకుంది. విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ మారాల్సి ఉంది. ఆ రోజు ఉదయం విశాఖపట్టణం రైల్వే స్టేషన్లో కావేరీని సాగనంపడానికి కుటుంబమంతా వచ్చింది. ఆమె వెంట 2 పెద్ద ట్రాలీ బ్యాగ్లున్నాయి. వాటితో పాటు అత్యంత ముఖ్యమైన తన ప్రాణప్రదమైన ఒరిజినల్ సర్టిఫికెట్స్ 10th,
ఇంటర్, డిగ్రీ, ఐడెంటిటీ ప్రూఫ్స్, ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఉన్న ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ను కూడా జాగ్రత్తగా భుజానికి తగిలించుకుంది. ఆ బ్యాగ్ లేకుండా ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టడం అసాధ్యం. రైలు కదిలింది. రాత్రంతా ప్రయాణం. నిద్రపోయే ముందు ఆ సర్టిఫికెట్స్ బ్యాగ్ను చాలా జాగ్రత్తగా తన లోయర్ బెడ్ సీటు కింద ఎవరికంటా పడకుండా మూలగా పెట్టి నిద్రపోయింది. మధ్యాహ్నం 2:30 సమయంలో రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. అప్పటికే ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ మరో ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉందని అనౌన్స్మెంట్ వినిపించింది. సమయం చాలా తక్కువగా ఉంది. గబగబా నిద్రలేచిన కావేరి కంగారుగా తన 2 పెద్ద ట్రాలీ బ్యాగులను లాక్కొని కిందకు దిగింది. పోర్టర్ సహాయంతో ఆ బ్యాగులను తీసుకుని వేగంగా ప్లాట్ఫామ్ మారుస్తూ ఉరుకులు పరుగులు పెడుతూ ఆ హడావిడిలో, ఆ టెన్షన్లో సీటు కింద ప్రాణప్రదంగా దాచిన ఆ సర్టిఫికెట్స్ బ్యాగ్ విషయం పూర్తిగా మర్చిపోయింది. కావేరి ఢిల్లీ రైలు ఎక్కిన కాసేపటికి విశాఖపట్టణం నుంచి వచ్చిన ఆ రైలును క్లీనింగ్ యార్డుకు తరలించారు సిగ్నల్స్. సికింద్రాబాద్ క్లీనింగ్ యార్డ్. మధ్యాహ్నం 2 గంటల సమయం. ఎండలు వీస్తున్నా వళ్లు దాచుకోకుండా చెమటోడ్చి భోగీలు కడుగుతున్నాడు సంజయ్. విశాఖపట్టణం నుంచి మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చిన ఆ ఎక్స్ప్రెస్ రైలులో ఏసీ బోగీని శుభ్రం చేయడానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో లోపలికి వెళ్లాడు. సీట్ల కింద ఉన్న చెత్తను ఊడుస్తుండగా అతని చీపురికు ఏదో అడ్డు తగిలింది. వంగి చూస్తే ఒక మూలగా ఎవరికంటా పడకుండా ఉన్న ఒక అందమైన, ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. సంజయ్ ఆ బ్యాగ్ను బయటకు తీశాడు. ఎవరైనా ప్రయాణికులు మరిచిపోయి ఉంటారనుకుని అందులో ఏదైనా ఫోన్ నెంబర్ గానీ, ఐడెంటిటీ కార్డ్ గానీ ఉందేమో చూసి స్టేషన్ మాస్టర్ రూంలో అప్పగిద్దామని బ్యాగ్ చైన్ తీశాడు. లోపల డబ్బుల్లేవు, నగలూ లేవు. ఒక పెద్ద ఫైలుంది. ఆ ఫైల్ తెరిచి చూసిన సంజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. 10th క్లాస్ మార్క్షీట్, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్ మార్క్షీట్స్, దానికి జతచేసి ఉన్న ఒక అధికారిక లెటర్. ఆ లెటర్ మీద భారత ప్రభుత్వం ముద్ర ఉంది. కాస్త ఇంగ్లీష్ చదవగలిగిన సంజయ్ ఆ లెటర్ మీద ఉన్న అక్షరాలను కూడబలుక్కొని చదివాడు. కాల్ లెటర్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఇంటర్వ్యూ. తేదీ, సమయం ఉదయం 10 గంటలు. స్థలం న్యూఢిల్లీ. ఆ లెటర్ చూడగానే సంజయ్ మనస్సులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఒక పేదవాడిగా చదువు విలువ, అందులోనూ ఒక ఆడపిల్ల చదువుకున్న సర్టిఫికెట్ల విలువ అతనికి బాగా తెలుసు. తన చెల్లెలు ఏ చిన్న ఎగ్జామ్ రాయాలన్నా హాల్ టికెట్ కోసం ఎంత కంగారు పడుతుందో అతనికి గుర్లొచ్చింది. అలాంటిది ఒక కలెక్టర్ అవ్వే అమ్మాయి సర్టిఫికెట్లు ఇవి. ఇవి లేకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుంది కదా. ఈ పాటికి ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవిస్తోందో, ఎంతలా ఏడుస్తోందో కదా అని అతని మనస్సు తల్లడ్డిపోయింది. ఈ బ్యాగ్ను తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ విభాగంలో ఇస్తే ఎంక్వైరీలు చేసి ఆ అమ్మాయికి చేరేసరికి రోజుల సమయం పడుతుంది. కాని ఆ అమ్మాయి జీవితం నిలబడాలంటే ఈ రోజే, ఈ ఉదయమే ఈ బ్యాగ్ ఆమె చేతిలో ఉండాలి. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, పరిచయం లేదు. కాని ఆ సర్టిఫికెట్స్ చూసిన క్షణంలో సంజయ్ లోపల ఒక బాధ్యత నిద్రలేచింది. ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఈ బ్యాగ్ను ఆ అమ్మాయికి చేర్చి తీరాలి. ఒక నిండు జీవితాన్ని కాపాడాలి అని అతను బలంగా నిర్ణయించుకున్నాడు. తన ప్రాణం పెట్టి అయినా సరే ఆ సర్టిఫికెట్స్ ఉన్న బ్యాగ్ను ఢిల్లీ చేర్చాలని అతని మనసు తపన పడటం మొదలుపెట్టింది. చేతిలో బ్యాగ్ పట్టుకుని అందులో ఉన్న కావేరీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మెదడులో ముద్రించుకున్నాడు సంజయ్. ఆ అమ్మాయి బహుశా తన బ్యాగ్ పోయిందని తెలుసుకుని సికింద్రాబాద్ స్టేషన్లోనే ఎక్కడో ఒకచోట ఏడుస్తూ కూర్చుని ఉంటుందేమో అన్న ఆశతో స్టేషన్ మొత్తం జల్లెడపట్టాడు. వెయిటింగ్ రూములు, ఎంక్వైరీ కౌంటర్లు, ప్లాట్ఫాములు అంతా వెతికాడు. కాని కావేరీ కనిపించలేదు. బహుశా ఆ అమ్మాయి బ్యాగ్ పోయిన విషయం గమనించకుండానే ఢిల్లీ రైలు ఎక్కేసి ఉంటుందని అతనికర్థమైంది. ఢిల్లీలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ. ఇప్పుడు సమయం రాత్రి 11 అవుతోంది. రైలులో వెళితే కనీసం 24 గంటలు పడుతుంది. ఇప్పుడిక ఏకైక మార్గం విమానం. వెంటనే స్టేషన్ బయట ఉన్న ట్రావెల్ ఏజెంట్ దగ్గరకు పరిగెత్తాడు. ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ ఎంత అని అడిగాడు. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవటంతో ఈ రాత్రి వెళ్లే 2 విమానాలు రద్దయ్యాయి. ఉదయం 6 గంటలకు ఒక ఫ్లైట్ ఉంది, 10,000 పైనే అవుతుంది అని ఏజెంట్ చెప్పాడు. ఆ మాట వినగానే సంజయ్ గుండె జారిపోయింది. అతని జేబులో 100 రూపాయలు కూడా లేవు. తన దగ్గర పనిచేసే తోటి కార్మికులను, సూపర్వైజర్ను, పరిచయం ఉన్న టీ కొట్టువాడిని ఇలా అందర్నీ బతిమిలాడాడు. ఎవరో తెలియని అమ్మాయి కోసం 10,000 అప్పడుగుతున్నావా? నీకు పిచ్చా సంజయ్ అంటూ అందరూ తిరస్కరించారు. ఎంత ప్రయత్నించినా డబ్బు సర్దుబాటు కాలేదు. ఒక నిండు జీవితం తన కళ్లముందే నాశనమైపోతోందే అన్న నిస్సహాయతతో కన్నీళ్లతో ఇంటివైపు పరుగెత్తాడు సంజయ్.
స్లమ్ ఏరియాలో ఉన్న తన చిన్న రేకల షెడ్డుకు చెమటలు కక్కుతూ రొప్పుతూ చేరుకున్నాడు సంజయ్. ఇంట్లో అటూ ఇటూ కంగారుగా తిరుగుతూ పిచ్చివాడిలా తలపట్టుకున్నాడు. రాత్రి సమయం అర్ధరాత్రి 3 గంటలు దాటుతోంది. అప్పటివరకు ఎవరి దగ్గరైనా డబ్బులు దొరుకుతాయేమో అని ట్రై చేస్తూ ఉన్నాడు. పడుకుని ఉన్న శరణ్య అన్నయ్య వచ్చాడని అప్పుడే నిద్రలేచిన చెల్లెలు శరణ్య అన్నయ్య అవస్థను చూసి కంగారుపడింది. ఏమైందన్నయ్యా, ఎందుకలా రొప్పుతున్నావు? ఎవరో కోసమో వెతుకుతున్నట్లు ఆ కంగారేంటి అని ఆందోళనగా అడిగింది. సంజయ్ ఆయాసపడుతూనే జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఒక పేదవాడిగా చదువు విలువ నాకు తెలుసమ్మా. ఆ అమ్మాయి పగలు రాత్రి కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. ఈరోజు ఆ సర్టిఫికెట్స్ లేకపోతే ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండదు తల్లి. కానీ ఆమెకు ఆ బ్యాగ్ చేర్చడానికి నా దగ్గర డబ్బు లేదు, నా వల్ల కావటం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శరణ్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అన్నయ్య నిజాయితీ, పరులకు సాయం చెయ్యాలనే అతని గొప్ప మనసు ఆమెకు తెలుసు. వెంటనే గుడిస మూలగా ఉన్న ఒక పాత చెక్క అల్మారా దగ్గరకు వెళ్ళింది. అక్కడ సంజయ్ తన చెల్లెలి పెళ్లి కోసం రోజుకు 10 రూపాయలు, 50 రూపాయలు చొప్పున దాచుకుంటున్న మట్టికుండ అంటే కిడ్డీ బ్యాంక్ ఉంది. దాన్ని తీసుకువచ్చి అన్నయ్య ముందే నేలకేసి కొట్టింది శరణ్య. పట్టుమని కుండ పగిలింది. అందులోంచి చిల్లర నాణేలు, మడతలు పడిన నోట్లు నేలమీద చెల్లాచెదురుగా పడ్డాయి. శరణ్య, ఏంటిది అన్నాడు సంజయ్ షాకవుతూ. నా పెళ్లి ఎప్పుడన్నయ్యా? కాని ఆ అమ్మాయి జీవితం ఇప్పుడే ముడిపడి ఉంది. ఒక ఆడపిల్ల కష్టం ఒక ఆడపిల్లకు తెలుస్తుంది. నా పెళ్లి కోసం దాచిన ఈ డబ్బు తీసుకుని వెళ్ళు. ముందు ఏ విమానం దొరికితే ఆ విమానం ఎక్కి ఢిల్లీలో అడుగుపెట్టు. ఎలాగైనా ఆ అమ్మాయిని కలిసి ఇవి అందించు అంటూ ఆ డబ్బుని ఏరి అన్నయ్య చేతిలో పెట్టింది. చెల్లెలి గొప్ప మనసుకు సంజయ్ కళ్ళు చెమ్మగిల్లాయి. సమయం మించిపోతోంది. ఉదయం 4 గంటలు కావస్తోంది. కావేరి సర్టిఫికేట్స్ ఉన్న బ్యాగ్ను చాలా జాగ్రత్తగా తన పాత బ్యాగ్లో పెట్టుకున్నాడు. దాన్ని గుండెలకు హత్తుకున్నట్లుగా గట్టిగా పట్టుకున్నాడు. తన చెల్లెలు శరణ్యను ఇంట్లో ఒంటరిగా ఉంచడం సురక్షితం కాదని వెంటనే పక్కింటి ఆంటీ తలుపు తట్టాడు. అర్ధరాత్రి వేళ వాళ్లను నిద్రలేపి, ఆంటీ, నేను ఒక ముఖ్యమైన పనిమీద అర్జెంటుగా ఊరు వెళుతున్నాను. నా చెల్లెలు 2 రోజులు మీ ఇంట్లోనే పడుకుంటుంది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని బతిమిలాడాడు. వాళ్లు సరే అనడంతో శరణ్యను వాళ్ల ఇంట్లో విడిచిపెట్టి రోడ్డు మీదకు పరిగెత్తాడు సంజయ్. చీకటి ఇంకా పూర్తిగా వీడలేదు. రోడ్డు మీద బస్సులు లేవు. అప్పుడే అటుగా వెళుతున్న ఒక క్యాబ్ వాళ్లిని బతిమిలాడి శంషాబాద్ ఎయిర్పోర్టు వైపు బయలుదేరాడు. దారి పొడుగునా అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. దేవుడా, ఎలాగైనా సరే నన్ను సమయానికి ఢిల్లీ చేర్చు. ఆ అమ్మాయి కన్నీళ్లు తుడిచే అవకాశం నాకివ్వు అని మనసులోనే ప్రార్థిస్తున్నాడు. కారు కిటికీలోంచి వేగంగా వెనక్కి వెళుతున్న చెట్లను చూస్తూ తన గమ్యం వైపు, ఒక అపరిచిత అమ్మాయి జీవితాన్ని కాపాడే లక్ష్యం వైపు ప్రయాణం మొదలైంది సంజయ్. మరోపక్క గమ్యం వైపు ప్రయాణిస్తుంటే ఆమె గమ్యాన్ని నిర్ణయించే బ్యాగ్ మాత్రం చీకట్లో ఓ ఖాళీ రైలు బోగీ సీటు కింద ఉండిపోయింది. ఢిల్లీ రైల్వే స్టేషన్. రాత్రి 3 గంటల సమయం. రాజధాని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద ఆగగానే ఈరోజు ఇంటర్వ్యూ గురించిన ఆలోచనలతో ఉత్సాహంగా కాస్త టెన్షన్గా రైలు దిగింది కావేరి. తన 2 ట్రాలీ బ్యాగులను తీసుకుని స్టేషన్ బయటకు వచ్చింది. అప్పటికే ఆమె కోసం వాళ్ల నాన్న మాట్లాడిన ఒక కారెందురు చూస్తోంది. డ్రైవర్ వచ్చి కావేరీ ట్రాలీ బ్యాగులను కారు డిక్కీలో సర్దాడు. కావేరీ కారు వెనుక సీట్లో కూర్చొని ఒకసారి తన కాల్ లెటర్ చూసుకుందామని పక్కన తడిమి చూసింది. ఆమె చేతికి ఏమీ తగలలేదు. గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది కావేరీకి. కంగారుగా కారు డిక్కీ తెరిపించి 2 పెద్ద బ్యాగులను ఆత్రంగా వెతికింది. లేదు, తన ఒరిజినల్ సర్టిఫికేట్సు, ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఉన్న ఆ ముఖ్యమైన చిన్న బ్యాగ్ లేదు. ఒక్కసారిగా ఆమె మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎక్కడ మరిచిపోయి ఉంటుందా అని మెదడుకు పని చెప్పింది. ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో హడావిడిగా రైలు దిగుతున్నప్పుడు ఆ బ్యాగ్ను విశాఖపట్నం నుంచి వచ్చిన రైలులో తన సీటు కిందే వదిలేసి వచ్చిన దృశ్యం కళ్ల ముందు మెదిలింది. అంతే, కావేరి కళ్లలోంచి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఉదయం 10 గంటలకు యూపీఎస్సీ ఆఫీస్లో ఫైనల్ ఇంటర్వ్యూ. ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేకుండా వాళ్లు గేటు దాటి లోపలికి రానివ్వరని వాళ్లు తేల్చి చెప్పారు. కావేరి అక్కడే ఒక పక్కన కూలబడి 2 చేతుల్లో ముఖం దాచుకుని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఆమెకు ఇక ఏ దారి కనిపించటం లేదు. ఒక నిస్సహాయమైన చీకటి ఆమెను కమ్మేస్తోంది. సంజయ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాడు. ఉదయం 9:20 అక్కడ్నుంచి మెయిన్ రోడ్డు మీదకు చేరి ఆటోవాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక, భాషరాక ఇబ్బంది పడుతూ దారిన వెళుతున్న కొందరు కుర్రాళ్లను లిఫ్ట్ అడిగాడు. అతని ఆరాటం చూసి వాళ్లు తమ బైక్ ఎక్కించుకున్నారు. బైక్ వేగంగా వెళ్తోంది. ఆ గాలికి కుదుపులకు తన దగ్గర ఉన్న కావేరీ బ్యాగ్ భద్రంగా ఉందో లేదో అని సంజయ్ కంగారుపడ్డాడు. ఒకసారి బ్యాగ్ చైన్ తీసి సర్టిఫికెట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని లోపలికి చేయిపెట్టి చూశాడు.
అలా చూస్తున్నప్పుడు ఒక ఫైల్ వెనుక భాగంలో ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫామ్ మీద కావేరీ ఫోన్ నెంబర్ స్పష్టంగా రాసి ఉండటం సంజయ్ కంటబడింది. అంతే, అతని ప్రాణం లేచొచ్చినట్లయింది. వెంటనే తన దగ్గర ఉన్న చిన్న ఫోన్ తీసి ఆ నంబర్కు వణుకుతున్న వేళ్లతో డయల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతోంది. అటువైపు కావేరీ కన్నీళ్లు తుడుచుకుంటూ నీరసంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అంది గద్గద స్వరంతో. హలో, కావేరీగారేనాండి? సంజయ్ అడిగాడు కంగారుగా. అవును, ఎవరు మీరు? మేడం, నా పేరు సంజయ్. మీరేమాత్రం కంగారు పడకండి. మీ సర్టిఫికేట్స్ నా దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి. నిన్న సాయంత్రం సికింద్రాబాద్లో ట్రైన్ కడుగుతుంటే నాకు దొరికాయి. అక్కడ ఎంక్వైరీ చేయించాను. కానీ మీరుగానీ మీకు సంబంధించినవారుగానీ ఎవరూ రాలేదు. రాత్రి 11:30 గంటల వరకు ఎంక్వైరీ చేయించాను. కానీ ఎవరూ రాకపోవటంతో నా దగ్గర విమానంలో రావటానికి అంత డబ్బులు లేక డబ్బుల కోసం చాలా టైం వరకు ట్రై చేసి నాకు డబ్బులందేసరికి ఆ సమయంలో రాత్రి వర్షం కారణంతో 2 విమానాలు రద్దు కావటంతో ఉదయం ఉన్న విమానంలో ఢిల్లీ చేరాను. నేను చాలా వెతికాను మీ ఫోన్ నెంబర్ కోసం, కానీ కనిపించలేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెతికేసరికి సర్టిఫికెట్స్ పెట్టిన బ్యాగ్కి వెనుకవైపు ఒక కవరుంది. దాని లోపల ఈ నంబర్ కనిపించింది. మీ సర్టిఫికెట్స్ పట్టుకుని నేనిప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను మేడం. ఇంకొద్దిసేపట్లో మీకు వాటిని అందిస్తాను అని సంజయ్ చెప్పగానే కావేరి గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్లయింది. సంజయ్ మాటలు వినగానే కావేరీకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. కన్నీర్లాగిపోయాయి. కళ్లల్లో ఒక నమ్మశక్యం కాని ఆనందం. ఎవరో తెలియని ఒక అపరిచితుడు తనకోసం తన సర్టిఫికెట్స్ పట్టుకొని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఢిల్లీ వచ్చాడన్న నిజం ఆమెకొక అద్భుతంలా అనిపించింది. మీరెక్కడున్నారు? చెప్పండి ప్లీజ్. నాకోసం మీరు కష్టపడద్దు. నేనే డైరెక్ట్గా మీకెదురొస్తాను. మీరెక్కడున్నారో లొకేషన్ చెప్పండి అని ఆత్రంగా అడిగింది కావేరి. బైక్ మీద నుంచి ఢిల్లీ ట్రాఫిక్ను చూస్తున్న సంజయ్కు పరిస్థితి అర్థమైంది. ఇక్కడి రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. వద్దు మేడం, ఇక్కడ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. నేనెక్కడున్నానో నాకే సరిగ్గా తెలియడం లేదు. మీరు గనక అక్కడ్నుంచి కదిలితే మళ్లీ వెనక్కి వెళ్లేసరికి ఇంటర్వ్యూ టైం దాటిపోతుంది. మీరెక్కడికి రావద్దు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఆఫీస్ గేటు దగ్గరే ఉండండి. నేను ఎలాగైనా సరే అక్కడికి వచ్చేస్తాను. మీ సర్టిఫికెట్స్ మీకందిస్తాను అని చాలా గట్టిగా నమ్మకంగా భరోసా ఇచ్చాడు సంజయ్. ఆ మాటలతో కావేరీకి కొండంత ధైర్యం వచ్చింది. సరే, నేను గేటు దగ్గరే మీకోసం ఎదురుచూస్తుంటాను అని చెప్పి ఫోన్ పెట్టింది. కన్నీళ్లు తుడిచేసుకుని రోడ్డువైపు ఆశగా చూడటం మొదలుపెట్టింది. తన జీవితాన్ని కాపాడటానికి వస్తున్న ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఏ వాహనంలో వస్తాడో అని ప్రతి క్షణం లెక్కపెడుతూ గేటు దగ్గరే నిలబడి తన కళ్లను రోడ్డుమీద పరిచింది కావేరి. అటువైపు సమయం చూసుకుంటూ ట్రాఫిక్ను చీల్చుకుంటూ కావేరీ జీవితాన్ని నిలబెట్టటానికి వేగంగా దూసుకువస్తున్నాడు సంజయ్. సమయం ఉదయం 9:59. యూపీఎస్సీ భవన్ ఆవరణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గేటువైపు కళ్లప్పగించి చూస్తున్న కావేరి గుండె రైలు వేగంతో కొట్టుకుంటోంది. ఇంకో 5 నిమిషాల్లో తన ఇంటర్వ్యూ. ఇంతలో లోపల నుంచి ఒక అటెండర్ బయటకు వచ్చి ఫైల్ చూస్తూ మిస్ కావేరీ, ప్లీజ్ కమిన్ అని పిలిచాడు. ఆ పిలుపు వినగానే కావేరీ కాళ్లు వణకడం మొదలైంది. ఎంతసేపని సెక్యూరిటీ వాళ్లని బతిమిలాడుతుంది? లోపలికి వెళ్లటానికి సమయం ఆసన్నమైంది. కాని తనను కాపాడటానికి వస్తున్న ఆ దేవుడింకా రాలేదు. నడవలేక నడుస్తూ బరువెక్కిన హృదయంతో ఇంటర్వ్యూ జరిగే ఆఫీసర్స్ రూమ్ వైపు అడుగులు వేసింది కావేరి. ఆ గది తలుపులు మెల్లగా తెరుచుకుంటున్నాయి. తన జీవితం అక్కడితో ముగిసిపోబోతోందని ఆమె కళ్లలోంచి నీళ్లు రాలుతున్నాయి. గేటు దాటి లోపలికి వెళ్లే లాస్ట్ సెకండ్. సరిగ్గా అదే సమయానికి గేటు బయట ఒక బైక్ వేగంగా వచ్చి ఆగింది. అందులోంచి చెమటలు పట్టి ఆయాసపడుతూ చేతిలో ఒక పాత బ్యాగ్ను గుండెలకు హత్తుకుని ఒక యువకుడు దిగాడు. అతనే సంజయ్. కావేరీ మేడం, కావేరీ గారు అంటూ పెద్దగా అరుస్తూ గేటు లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు సంజయ్. సెక్యూరిటీ గార్డులు అతన్ని అడ్డుకుంటున్నా సంజయ్ వాళ్లను తోసుకుని కావేరీ వైపు దూసుకొచ్చాడు. తన పేరు వినపడగానే వెనక్కి తిరిగిన కావేరీ పరిగెత్తుకుని వస్తున్న సంజయ్ని చూసింది. ఇద్దరి మధ్య కొద్ది అడుగుల దూరం. అప్పటికే ఆఫీసర్స్ రూమ్ తలుపులు పూర్తిగా తెరుచుకున్నాయి. కావేరీ లోపలికి అడుగు పెట్టాలి. ఆ ఆఖరి సెకండ్లో సంజయ్ తన చేతిలో ఉన్న ఆ పాత బ్యాగ్ను తెరిచి అందులో ఉన్న కావేరీ సర్టిఫికెట్స్ బ్యాగ్ను భద్రంగా తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఆ బ్యాగ్ తన చేతికి తగలగానే కావేరీకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. తన చేతిలో బ్యాగ్ చూసుకుని ఆనందంతో ఉద్వేగంతో కావేరీ మాటలు రాక అలానే నిలబడిపోయింది. ఉదయం నుంచి అనుభవించిన నరకం మొత్తం ఆ ఒక్క క్షణంతో మాయమైపోయింది. తన కళ్ల ముందు మాసిన బట్టల్లో చెమటపట్టిన ముఖంతో రొప్పుతూ నిలబడి ఉన్న సంజయ్ ఆమెకొక దేవుడిలా కనిపించాడు. అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో, తన ప్రాణం నిలబెట్టిన ఆ రుణం ఎలా తీర్చుకోవాలో ఆమెకర్థం కాలేదు. మీరు అని కావేరీ ఏదో మాట్లాడబోయింది.
కాని సంజయ్ ముఖంలో ఎక్కడా అలసట లేదు. బదులుగా ఒక నిండు జీవితాన్ని కాపాడానన్న గొప్ప తృప్తి, ప్రశాంతమైన చిరునవ్వు కనిపించాయి. కావేరి మాటలను మధ్యలోనే ఆపుతూ చేతులు కట్టుకుని ఎంతో వినయంగా, "ఆల్ ద బెస్ట్ కలెక్టర్ మేడం" అని మనస్ఫూర్తిగా విష్ చేశాడు. ఇంతలో లోపలి నుంచి అటెండర్, "మేడం, కమ్ ఫాస్ట్, బోర్డ్ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు" అని తొందరపెట్టాడు. కావేరి ఒక్క సెకండటు తిరిగి మళ్లీ థ్యాంక్స్ చెప్దామని సంజయ్ వైపు తిరిగేసరికి అక్కడ సంజయ్ లేడు. ఎక్కడ్నుంచైతే బైక్ దిగి ఉరుకులు పరుగులు పెట్టుకుని వచ్చాడో, తన పని పూర్తవ్వగానే తన గురించి ఏ వివరాలు చెప్పకుండా, కనీసం ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పేవరకు కూడా ఆగకుండా అక్కడ్నుంచి నిశ్శబ్దంగా నడుచుకుంటూ జనంలో కలిసిపోయాడు ఆ అజ్ఞాత హీరో. గేటు బయట వెళుతున్న సంజయ్ వీపువైపే చూస్తూ మనసు నిండా అతనిపై కృతజ్ఞతాభావంతో చేతిలో సర్టిఫికేట్స్ పట్టుకుని ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టింది కావేరి. యూపీఎస్సీ భవన్లోని ఆఫీసర్స్ గదిలోకి అడుగుపెట్టిన కావేరి అప్పటివరకు అనుభవించిన భయం, ఆందోళన అన్నీ మాయమైపోయాయి. ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్స్ ముందున్న కుర్చీలో ఎంతో హుందాగా కూర్చుంది. ఇప్పుడు ఆమె చేతిలో కేవలం సర్టిఫికెట్సే మాత్రమే లేవు. తన కోసం అంత దూరం వచ్చిన అపరిచిత యువకుడిచ్చిన కొండంత ధైర్యముంది. బోర్డు మెంబర్స్ ఆమెను ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలడిగారు. దేశంలో పేదరికం, నిస్సహాయత, అధికారుల బాధ్యతల గురించి రకరకాలుగా ప్రశ్నించారు. కాని కావేరి ఇప్పుడు పుస్తకాలలోని సమాధానాలు చెప్పలేదు. కొద్ది నిమిషాల క్రితం ఎలాంటి స్వార్థం లేకుండా తన ప్రాణం నిలబెట్టడానికి పరిగెత్తుకుని వచ్చిన సంజయ్ నిజాయితీ, ఆ తెల్లటి చెమట చుక్కలు ఆమె కళ్ల ముందు మెదిలాయి. సమాజంలో మంచి ఇంకా బతికే ఉందన్న నమ్మకంతో నిస్వార్థ సేవకు నిలువెత్తు ఉదాహరణను మనసులో ఉంచుకుని ఆమె అత్యంత ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా సమాధానాలిచ్చింది. ఒక సామాన్యుడి కష్టం, ఆకలి, ఆపద ఆమె మాటల్లో ప్రతిధ్వనించాయి. ఆమె జవాబులలోని వాస్తవికతకు, సామాజిక స్పృహకు బోర్డు మెంబర్స్ మంత్రముగ్ధులయ్యారు. ఇంటర్వ్యూ అత్యంత అద్భుతంగా ముగిసింది. తాను ఐఏఎస్ సాధించటం ఖాయమన్న పూర్తి నమ్మకంతో, పెదవులపై చిరునవ్వుతో గర్వంగా ఆ గదిలోంచి బయటకు వచ్చింది కావేరి. అప్పుడే విశాఖపట్టణం నుంచి ఢిల్లీలోని యూపీఎస్సీ భవన్ ఆవరణంలో టెన్షన్ పడుతూ తమ బిడ్డ కావేరి కోసం ఎదురుచూస్తున్నారు. యూపీఎస్సీ భవన్ నుంచి బయటకొచ్చి జనంలో కలిసిపోయిన సంజయ్ కాసేపు ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద కూర్చొని రొప్పుకున్నాడు. ఒక నిండు జీవితాన్ని కాపాడానన్న ఆనందం అతని మనసులో ఉన్నా, వాస్తవం అతన్ని భయపెట్టడం మొదలుపెట్టింది. తన జేబులో చెయ్యి వేసి చూసుకున్నాడు. ఒక్క రూపాయి కూడా లేదు. ఢిల్లీలాంటి మహానగరంలో హిందీ సరిగ్గా రాదు. ఎవరూ తెలిసినవాళ్లు లేరు. నిన్న అర్ధరాత్రి నుంచి ఏమీ తినకపోవడంతో కడుపులో ఆకలి దహించివేస్తోంది. గొంతు ఎండిపోతోంది. అక్కడినుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు వెళ్లడానికి ఆటో అడిగితే 100 రూపాయలడిగారు. డబ్బులు లేకపోవడంతో తన అలిసిపోయిన దేహంతోనే కిలోమీటర్ల కొద్దీ దారి అడుగుతూ నడుచుకుంటూ వెళ్లాడు సంజయ్. మండుతున్న ఎండలో స్టేషన్ చేరుకునేసరికి అతని పట్టు తప్పిపోతోంది. హైదరాబాద్కు తిరిగి వెళ్లడానికి కనీసం 100 రూపాయల జనరల్ టికెట్ కొనాలి. బిచ్చగాడిలా ఎవర్నీ చెయ్యిచాచి అడగడం అతని ఆత్మాభిమానానికి అంగీకరించలేదు. అప్పుడే ప్లాట్ఫామ్ మీద రైళ్లు దిగుతున్న ప్రయాణికుల భారీ లగేజీని కూలీలు మోయడం అతని కంటపడింది. క్షణం కూడా ఆలోచించలేదు సంజయ్. ఎలాంటి నామోషీ ఫీలవ్వకుండా నేరుగా ప్రయాణికుల దగ్గరకు వెళ్ళి, "సాబ్, బ్యాగ్ ఉఠావుంగా" అంటే, "సర్, నేను బ్యాగ్ మోస్తాను" అంటూ తనకొచ్చిన విరిగిన హిందీలో బతిమిలాడాడు. కొందరు విసుక్కున్నా, కొందరు తమ బరువైన ట్రంకుపెట్టెలు, బ్యాగులు అతని నెత్తిమీద పెట్టారు. ఒంట్లో సత్తువ లేకపోయినా ఊళ్ళో తనకోసం ఒంటరిగా ఎదురుచూస్తున్న చెల్లెలు గుర్తుకు రావడంతో పళ్ళు బిగబట్టి బరువులు మోశాడు. గంటల తరబడి చెమటోడ్చి ప్లాట్ఫాంల మధ్య బ్యాగులు మోస్తూ 10 రూపాయలు, 20 రూపాయలు చొప్పున కూడబెట్టాడు. అలా సంపాదించిన ఆ చిల్లర నాణేలు, మడతలు పడిన నోట్లు తీసుకువెళ్లి కౌంటర్లో ఇచ్చి సికింద్రాబాద్కు జనరల్ టికెట్ తీసుకున్నాడు. తన చెమట చుక్కలతో కొనుక్కున్న ఆ టికెట్ను చూసుకున్నప్పుడు ఒక పేదవాడి స్వచ్ఛమైన గర్వం, ఆత్మాభిమానం అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ఆ ఆత్మాభిమానంతోనే కిక్కిరిసిపోయిన జనరల్ బోగీలోకి అడుగుపెట్టాడు సంజయ్. యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన కావేరికి కొన్ని గంటల వ్యవధిలోనే ఫలితాలొచ్చాయి. ఆమె ఊహించినట్లుగానే అత్యుత్తమ ర్యాంకుతో ఐఏఎస్ ఎంపికైంది. ఫౌండేషన్ కోర్సు మరియు ట్రైనింగ్ కోసం ఆర్డర్ కాపీ ఆమె చేతికి అందింది. ఆ కాగితాలను చేతిలో పట్టుకున్న క్షణంలో ఆమెకు తన తల్లిదండ్రుల కంటే ముందుగా గుర్తొచ్చింది సంజయ్. ఈరోజు అతను ఆ ఆఖరి సెకండ్లో ఆ బ్యాగ్ తీసుకురాకపోయుంటే ఈరోజు ఈ ఆర్డర్ కాపీ తన చేతిలో ఉండేది కాదు. ఉద్వేగంతో చేతులు వణుకుతుండగా వెంటనే సంజయ్ నెంబర్కి కాల్ చేసింది కావేరి.
అటువైపు కిక్కిరిసిపోయిన రైలు జనరల్ బోగీలో కూర్చోడానికి సీటు లేక వాష్రూం దగ్గర నేలమీద కూర్చొని ప్రయాణిస్తున్నాడు సంజయ్. ఫోన్ రింగ్ అవ్వగానే తీశాడు. హలో సంజయ్ గారు, నేను కావేరిని. నా ఇంటర్వ్యూ క్లియర్ అయింది. నాకు ఐఏఎస్ ట్రైనింగ్ ఆర్డర్స్ వచ్చాయి. ఇదంతా మీ వల్లే సార్. అసలు మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని కలవాలి. మా అమ్మ నాన్నలకు మిమ్మల్ని పరిచయం చెయ్యాలి అని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అడిగింది కావేరి. సంజయ్ ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. చాలా సంతోషం మేడం. మీరు కలెక్టర్ అవుతారని నాకు తెలుసు. నన్ను కలవడం ఇప్పుడు కుదరదు మేడం. నేను అప్పటికప్పుడే స్టేషన్కి వెళ్ళి హైదరాబాద్ ట్రైన్ ఎక్కేశాను. బోగీలో ఉన్నాను. సిగ్నల్ సరిగ్గా ఉండదు అని వినయంగా బదిలిచ్చాడు. కావేరికి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అయిపోయింది. ఏంటి, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారా? కనీసం నాకు మాటైనా చెప్పకుండా, నా కృతజ్ఞతలు కూడా స్వీకరించకుండా ఎందుకంత అర్జెంటుగా వెళ్ళిపోయారు సంజయ్ గారు? నా ప్రాణాలు కాపాడిన మీకు కనీసం రిటర్న్ టికెట్ కూడా ఇప్పించుకునే అవకాశం నాకివ్వరా అని బాధగా అడిగింది. అలా కాదు మేడం, అక్కడ హైదరాబాద్లో నా చెల్లెలు శరణ్య ఒక్కతే ఉంది. ఇరుగుపొరుగు వాళ్ల ఇంట్లో దాన్ని వదిలేసి వచ్చాను. నా ప్రాణమంతా అక్కడే ఉంది. ఇక్కడ నా డ్యూటీ అయిపోయింది కదా, అందుకే వెంటనే బయల్దేరాను. మీరేమీ అనుకోకండి అన్నాడు సంజయ్. ఆ మాటలు విన్న కావేరి మనసు ద్రవించిపోయింది. ఎవరో తెలియని ఒక అమ్మాయి జీవితం కోసం తన చెల్లెల్ని ఒంటరిగా వదిలిపెట్టి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఢిల్లీ వచ్చి సాయం చేసి కనీసం ఆ సాయానికి ప్రతిఫలం కూడా ఆశించకుండా వెళ్ళిపోతున్న అతని నిస్వార్థ గుణానికి ఆమె ముగ్ధులైంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సంజయ్ గారు, ట్రైనింగ్ కోసం నేను కొన్ని నెలలపాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మొదటిసారిగా కలిసేది మిమ్మల్నే. నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా దయచేసి కొంచెం రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. నా కాల్ కట్ చేయకండి అని మనస్ఫూర్తిగా ఒక ఆత్మీయమైన హక్కుతో కోరింది కావేరి. సరేనని సంజయ్ ఫోన్ పెట్టేశాడు. కావేరి తల్లిదండ్రులను కలిసి తన సర్టిఫికెట్స్ తన చేతికి ఎలా చేరాయో వివరంగా చెప్పింది. భగవంతుడా, మీరు నిజంగా ఉన్నారు, థాంక్స్ గాడ్ అని ఆ తల్లిదండ్రులు వేడుకున్నారు. కావేరిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. కాలం చక్రం గిర్రున తిరుగుతోంది. ఇద్దరివి పూర్తి భిన్నమైన ప్రపంచాలు. ఢిల్లీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో కావేరి ఐఏఎస్ శిక్షణ మొదలైంది. చుట్టూ దేశంలోనే అత్యున్నత అధికారులు, అత్యంత సౌకర్యవంతమైన జీవితం, ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ షెడ్యూల్. మరోవైపు హైదరాబాద్లో సంజయ్ జీవితం మళ్లీ మామూలుగానే మొదలైంది. అదే సికింద్రాబాద్ స్టేషన్, అదే మాసిన ఖాకీ యూనిఫామ్, చేతిలో ఫినాయిల్ బకెట్. రోజంతా రైళ్లు బోగీలు కడుగుతూ సాయంత్రం ఇంటికి వెళ్లి చెల్లెలు శరణ్యను చూసుకుంటూ తను గడుపుతున్న పేదలికపు జీవితం. ఎక్కడా తనొక గొప్ప పని చేశానన్న గర్వం అతనిలో లేదు. కాని ఈ రెండు భిన్నమైన ప్రపంచాలను కలుపుతూ ఒక అదృశ్యమైన వారడి ఏర్పడింది. అదే వారి ఫోన్ కాల్. కావేరి ఎంత బిజీగా ఉన్నా ట్రైనింగ్ అవ్వగానే సాయంత్రం పూట ఖచ్చితంగా సంజయ్కి కాల్ చేసేది. రోజంతా తను నేర్చుకున్న విషయాలు, అక్కడ జరిగిన సంఘటనలు ఒక స్నేహితుడితో పంచుకున్నట్లు సంజయ్తో పంచుకునేది. రైళ్లు కడుగుతూ అలసిపోయిన సంజయ్ తన కష్టాన్ని మర్చిపోయేవాడు. బాగా చదువుకోండి కలెక్టర్ వాడం అంటూ ప్రోత్సహించేవాడు. హోదాలు, అంతస్తులు, దూరంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ సాగే ఆ ఫోన్ కాల్సు వాళ్ల మధ్య ఒక స్వచ్ఛమైన, బలమైన స్నేహానికి పునాది వేశాయి. ఆ స్నేహం కావేరి మనసులో తెలియకుండానే మరో అద్భుతమైన భావానికి బీజం వేస్తోందని ఆమెకప్పటికింకా తెలియదు. రోజులు గడుస్తున్నాయి. ఢిల్లీలో ఎల్బీఎస్ఎన్ఏఏ అకాడమీలో కావేరి ఐఏఎస్ శిక్షణ విజయవంతంగా పూర్తయింది. తన ప్రతిభ, చురుకుదనం చూసిన ప్రభుత్వం ఆమెను మహారాష్ట్రలోని అత్యంత కీలకమైన పూణే నగరానికి కలెక్టర్గా నియమించింది. పూణేలో ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచి కావేరి తన మార్కు చూపించడం మొదలుపెట్టింది. అప్పటివరకు ఉన్న అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. రాజకీయ నాయకుల ఒత్తిడులకు తలవగ్గకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఒక పవర్ఫుల్ కలెక్టర్గా పేరు తెచ్చుకుంది. పేదవాడు ఆఫీస్కి వస్తే స్వయంగా కుర్చీలోంచి లేచి వారి సమస్యలు వినేది. రోడ్డు మీద అనాథలు, కూలీలు కనిపిస్తే కారు ఆపిమరీ వారికి సాయం చేసేది. ఆమె తీసుకునే ప్రతి ప్రజానుకూల నిర్ణయం వెనుక సంజయ్ అనే ఒక పేదవాడి స్ఫూర్తి ఉంది. సంజయ్ లాంటి కష్టజీవులు సమాజంలో ఎంత నలిగిపోతున్నారో అర్థం చేసుకున్న ఆమె వాళ్ల కన్నీళ్లు తుడిచే ఆయుధంగా తన పదవిని వాడుకుంది. సమాజం దృష్టిలో ఆమె ఒక సింహంలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్. కాని ఆ పవర్ఫుల్ కలెక్టర్ కుర్చీలో కూర్చున్న కావేరి మనసులో మాత్రం సాయంత్రం ఎప్పుడవుతుందా, హైదరాబాదులో రైళ్లు కడిగే ఆ మాసిన బట్టల యువకుడిని ఎప్పుడు ఫోన్ చేద్దామా అని ఎదురుచూసే ఒక మామూలు ఆడపిల్ల మాత్రమే ఉంది.
అధికార దర్పం ఆమెను బయట ఎంత కఠినంగా మార్చినా సంజయ్ పిలుపు వినగానే ఆమెలో ఒక సున్నితమైన ప్రేమికురాలు నిద్రలేచేది. పూణేలో కలెక్టరుగా క్షణం తీరికలేని బాధ్యతల మధ్య కావేరికి కొద్దిపాటి విరామం దొరికింది. తనను చూసి మురిసిపోయే తల్లిదండ్రులను కలవడానికి ఆమె విశాఖపట్నం ప్రయాణమైంది. బీచ్ రోడ్లోని ఆ బంగళాలోకి పవర్ఫుల్ కలెక్టర్ హోదాలో అడుగుపెట్టిన కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. 2 రోజులపాటు వాళ్లతో సంతోషంగా గడిపింది. కూతురు కెరీర్లో గొప్పగా స్థిరపడటంతో ఇక పెళ్లి చెయ్యాలన్న ఆలోచనలో వాళ్లున్నారు. ఎంతోమంది బడా వ్యాపారవేత్తలు, ఐఏఎస్ అధికారుల సంబంధాలు వస్తున్నాయని, త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని కావేరితో చెప్పారు. కాని కావేరి మనసు ఆ బంగళాలోగాని ఆ సంబంధాలమీదగానీ లేదు. ఆమె ఆలోచనలన్నీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిరోజూ అతనితో ఫోన్లో మాట్లాడటం ఆమె దినచర్యలో భాగమైపోయింది. ఇప్పుడా మాటలు ఆమెకు సరిపోవడం లేదు. ఆ రోజు ఢిల్లీలో కంగారులో సరిగ్గా చూడని ఆ ముఖాన్ని ఇప్పుడు తనివి తీరా చూడాలని ఆమె మనసు ఉవ్విళ్ళోరుతోంది. తన ప్రాణాలు నిలబెట్టి తన మనసును దొంగిలించిన ఆ అజ్ఞాత హీరోను కలవాలని ఆమె హృదయం ఆరాటపడుతోంది. 2 రోజుల సెలవులు ముగిశాయి. డ్యూటీలో జాయిన్ అవ్వడానికి పూణేకి బయలుదేరాలి. కాని కావేరి పూణేకి కాకుండా హైదరాబాద్కు విమానం టికెట్ తీసుకుంది. తన అధికార హోదాను పక్కన పెట్టి తన మనసు లాగుతున్న తీరం వైపు ఆమె ప్రయాణం మొదలైంది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ దిగింది కావేరి. ఒక కలెక్టర్గా ఆమె అడుగుపెడితే ఎయిర్పోర్టు దగ్గర ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ వాహనాలు, సెక్యూరిటీ, హడావిడి ఉండాలి. కాని కావేరి తన హోదాను అడ్డం పెట్టుకోలేదు. ఇక్కడికొచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, సంజయ్ కోసం పరితపిస్తున్న ఒక సగటు ప్రేమికురాలు. ఒక సాధారణ అమ్మాయిలా క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు బయలుదేరింది. క్యాబ్ విండోలోంచి హైదరాబాద్ నగర వీధులను చూస్తుంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. సంజయ్ని ఎలా పలకరించాలి, అతను తనను చూసి ఎలా ఫీలవుతాడు అన్న ప్రశ్నలు ఆమె మెదడును తొలిచేస్తున్నాయి. క్యాబ్ సికింద్రాబాద్ రైల్వే క్లీనింగ్ యార్డ్ దగ్గర ఆగింది. నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది కావేరి. ఎక్కడ చూసినా ఆగి ఉన్న భారీ రైలు బోగీలు, ఇనుప చక్రాల చప్పుళ్ళు, నీళ్ల పైపులతో రైళ్లను కడుగుతున్న కార్మికులు. అక్కడ ఉన్న ఒక సూపర్వైజర్ దగ్గరకు వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సంజయ్ అని ఒక అతను పనిచేస్తారు కదా, తనెక్కడున్నారో కాస్త చెబుతారా అని ఎంతో వినయంగా అడిగింది. ఆ సూపర్వైజర్ ఆశ్చర్యంగా ఆ ఖరీదైన దుస్తులలో ఉన్న అమ్మాయివైపు చూసి, సంజయ్ గాడా, ఆ చివరి ట్రాక్ మీద ఉన్న ఎక్స్ప్రెస్ ఏసీ భోగీలు లోపల క్లీన్ చేస్తున్నాడమ్మా అని వేలుపెట్టి చూపించాడు. అతను చూపించిన ఆ చివరి ట్రాక్ వైపు అడుగులు వేసింది కావేరి. ఒక పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక పేద క్లీనింగ్ కార్మికుడి కోసం ఆ బురద, నీళ్లు పారుతున్న యార్డులో నడిచి వెళ్తున్న ఆ దృశ్యం ప్రేమకు ఉన్న గొప్పదనాన్ని చాటి చెబుతోంది. తన జీవితాన్ని గమ్యం చేర్చిన మనిషిని కళ్ళారా చూసేందుకు ఆమె కళ్ళు ఆరాటంగా వెతుకుతున్నాయి. చివరి ట్రాక్ వైపు అడుగులు వేస్తున్న కావేరి కళ్ళు అటూ ఇటూ ఆరాటంగా వెతుకుతున్నాయి. ఫినాయిల్ వాసన, రైలు బోగీలను కడుగుతున్న నీటి చప్పుళ్ళు ఆ ప్రాంతమంతా వినిపిస్తున్నాయి. అప్పుడే ఒక ఏసీ బోగీలోంచి బయటకు వచ్చాడు సంజయ్. చేతిలో పెద్ద వాటర్ పైపు, ఒంటిమీద ఉన్న ఖాకీ యూనిఫాం పూర్తిగా తడిసిపోయి మసిపోయి ఉంది. ముఖమంతా చెమటబట్టి నుదుటిమీద పడుతున్న జుట్టును చేత్తో పక్కకు నెట్టుకుంటూ మరో బోగీని కడగడానికి సిద్ధమవుతున్నాడు. ఆ దృశ్యం చూడగానే కావేరి అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఢిల్లీలో గేటు బయట నిలబడిన ఆ ముఖం, ఆ చెమట చుక్కలు ఆమె కళ్ల ముందు మెదిలాయి. అవును, అతనే సంజయ్, తన ప్రాణాలు నిలబట్టిన దేవుడు, తన మనసును ఆవరించిన మహారాజు. కళ్లలోంచి ఆనందబాష్పాలు చెక్కిళ్లమీదుగా జారుతున్నాయి. ఆ క్షణంలో ఆమెకు తాను ఒక పవర్ఫుల్ కలెక్టరన్న స్పృహ లేదు. తాను వేసుకున్నవి ఖరీదైన బట్టలన్న ఆలోచన లేదు. చుట్టూ 10ల సంఖ్యలో రైల్వే కార్మికులు తమనే చూస్తున్నారన్న సిగ్గూ లేదు. బోగి ఎక్కబోతున్న సంజయ్ వైపు చిన్నపిల్లలా పరుగెత్తుకుంటూ వెళ్ళింది కావేరి. అడుగుల చప్పుడు విని వెనక్కి తిరిగిన సంజయ్ ఏదో అడిగేలోపే ఆమె 2 చేతులతో అతన్ని గట్టిగా, ఆత్మీయంగా కౌగిలించుకుంది. సంజయ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న వాటర్ పైపు కింద పడిపోయింది. తన కౌగిలిలో ఉన్నది ఎవరు, ఆ సుగంధ పరిమళం ఏంటి అని తేరుకుని చూసేసరికి కావేరి. మేడం, మీరా ఇక్కడ అంటూ షాక్ అయ్యాడు సంజయ్. అవును సంజయ్ గారు, నేనే. మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను అంటూ కన్నీళ్లతో అతని భుజం మీద తలవాల్చింది. అయ్యో మేడం,
నా బట్టలు మొత్తం బురదగా తడిసిపోయి ఉన్నాయి. మీ ఖరీదైన బట్టలు పాడైపోతాయి, వదలండి అంటూ అతను కంగారుగా వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తుంటే ఆ బురదను, పేదరికాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మరింత గట్టిగా అతన్ని హత్తుకుంది పవర్ఫుల్ కలెక్టర్ కావేరి. ఆ ఆత్మీయ ఆలింగనం తర్వాత సంజయ్ డ్యూటీ పూర్తయ్యేదాకా అక్కడే ఉన్న ఒక చిన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఎదురుచూసింది కావేరి. డ్యూటీ అయ్యాక మాసిన యూనిఫాం తీసేసి తన పాత సాధారణ బట్టలు వేసుకుని వచ్చాడు సంజయ్. పదండి సంజయ్ గారు, మీ చెల్లెలు శరణ్యను చూడాలి, మీ ఇంటికి వెళదాం అంది ఉత్సాహంగా కావేరి. ఆ మాట వినగానే సంజయ్ ముఖంలో నెత్తుచుక్కలేనట్లయిపోయింది. అమ్మో వద్దు మేడం, మాది చాలా బస్తీ ఏరియా, మురికి కాలువలు, చిన్న చిన్న సందులు, కారు కూడా వెళ్లదు. పోనీలే అని వస్తే మాది రేకుల షెడ్డు, కూర్చోడానికి కనీసం మంచి కుర్చీ కూడా ఉండదు. మీరు ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్, మీరా బస్తీలోకి రాకూడదు మేడం అని తీవ్రమైన సంకోచంతో చేతులు కట్టుకుని బ్రతిమిలాడాడు. కాని కావేరి వినలేదు. నన్ను కాపాడటానికి మీరు ఢిల్లీ గేటుదాకా వచ్చినప్పుడు లేని హోదా ఇప్పుడు నేను మీ గడప తొక్కడానికి అడ్డువస్తుందా? పదండి అని పట్టుబడి సంజయ్ సైకిల్ వెనుక ఎక్కి అతనితో పాటు బయలుదేరింది. సంజయ్ చెప్పినట్లుగానే ఆ బస్తీ చాలా ఇరుకుగా ఉంది. ఒక గొప్పింటి అమ్మాయి తమ వీధిలోకి సైకిల్ మీద వస్తుంటే అక్కడి జనం వింతగా చూస్తున్నారు. సంజయ్ తలదించుకుని సైకిల్ తొక్కుతున్నాడు. చివరకు ఆ రేకుల షెడ్డు దగ్గరకు వచ్చారు. తలుపు తీసి కావేరిని లోపలికి ఆహ్వానించాడు. ఆ ఇంట్లో ఉన్నది 2 గదులు చిన్నవి. ఒక మూల వంట సామాగ్రి, మరో మూల చాపలు, పాత అల్మారా, పైన వేడిని కక్కే రేకుల కప్పు. కావేరికి ఆ ఇల్లు చూసి ఏడుపు ఆగలేదు. తనకోసం ఇన్ని కష్టాలు పడుతున్నాడా అని మనసు ద్రవించిపోయింది. సంజయ్ మాత్రం తన పేదరికం ఆ కలెక్టర్ ముందు అలా నగ్నంగా కనిపించేసరికి విపరీతమైన ఆత్మన్యూన్యతకు గురయ్యాడు. ఇంట్లో ఉన్న ఒకే ఒక విరిగిన ప్లాస్టిక్ కుర్చీని తన కండువాటతో 10 సార్లు తుడిచి కావేరికి కూర్చోమని ఇచ్చాడు. క్షమించండి మేడం, మీకు కనీసం తాగడానికి చల్లటి నీళ్లు ఇవ్వడానికి నా దగ్గర ఫ్రిడ్జ్ కూడా లేదు అంటూ నేలచూపులు చూస్తూ నిలబడిపోయాడు. అతని సంకోచాన్ని, పేదరికాన్ని కావేరి ప్రేమతో అర్థం చేసుకుంది. కావేరి పాత ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నగానే ఇంట్లో లోపలి గదిలో ఉన్న శరణ్య నెమ్మదిగా వచ్చి కావేరి పక్కన కింద కూర్చుంది. కావేరి 2 చేతులూ పట్టుకుని ఆమె కళ్లల్లోకి చూస్తూ, అన్నయ్య చెప్పారు మేడం, మీ ఇంటర్వ్యూ గురించి, మీరు ఐఏఎస్ పాసవ్వడం గురించి. మీరు ఇంత దూరం మా అన్నయ్య కోసం రావడం చాలా సంతోషంగా ఉంది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. కావేరి ఆమెను పైకి లేపి పక్కన కూర్చోబెట్టుకుని, మీ అన్నయ్య చేసిన సహాయం నేను ఈ జన్మలో మరిచిపోను శరణ్య అంది. అప్పుడు శరణ్య గొంతులో ఒక ఆవేదన, అన్నయ్య పట్ల గర్వం కలగలిసి వచ్చాయి. మీకా రోజు నా అన్నయ్య ఢిల్లీ వచ్చి సర్టిఫికెట్స్ ఇచ్చాడు అన్న విషయం మాత్రమే తెలుసు మేడం. కానీ ఆ ఒక్క ఫైల్ మీ చేతికి అందించడానికి నా అన్నయ్య ఎంత నరకం అనుభవించాడో మీకు తెలియదు అంటూ ఆ రోజు జరిగిన అసలు నిజాన్ని చెప్పడం మొదలుపెట్టింది. మీ బ్యాగ్ దొరకగానే ఎలాగైనా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ రావాలని డబ్బుల కోసం బ్రతిమిలాడని మనిషి లేదు మేడం. ఎవరూ సాయం చేయకపోతే ఇంట్లో నేను నా పెళ్లికోసం పోగు చేసుకుంటున్న మట్టికుండను ఆ నాణేలను అన్నయ్య చేతిలో పెట్టాను. నా పెళ్లి ఎప్పుడో, కాని ఆ ఆడపిల్ల ప్రాణం ఇప్పుడే అని నా అన్నయ్య ఆ చిల్లర డబ్బులు పట్టుకుని అర్ధరాత్రి ఎయిర్పోర్టుకు పరిగెత్తాడు. ఆ తర్వాత ఢిల్లీలో మీకు బ్యాగ్ ఇచ్చేశాక తిరిగి రావడానికి అతని జేబులో ₹1 కూడా లేదు. ఆకలితో మాడిపోతూ ఎండలో నడుచుకుంటూ రైల్వే స్టేషన్కు వెళ్లి మీకు బ్యాగిచ్చిన ఆ చేతులతోనే ప్లాట్ఫామ్ మీద ప్రయాణికుల బరువైన బ్యాగులు మోశాడు. ఒక కూలీగా మారి వాళ్లు పడేసిన ₹10-20 ఏరుకుని ఆ డబ్బులతో జనరల్ టికెట్ కొనుక్కుని హైదరాబాద్ తిరిగొచ్చాడు మేడం అని శరణ్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెప్పింది. ఆ నిజాలు వింటున్న కొద్దీ కావేరి గుండె మొక్కలైపోయింది. తన ప్రాణాలు నిలబెట్టడం కోసం సంజయ్ చెల్లెలి పెళ్లికుండను పగలగొట్టాడని, తనకోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని ప్లాట్ఫాం మీద కూలీగా మారి మూటలు మోశాడని తెలుసుకుని కావేరి రోదన కట్టలు తెంచుకుంది. అతనిది కేవలం సాయం కాదు, ఒక గొప్ప త్యాగం. ఆ త్యాగం ముందు తన ఐఏఎస్, తన కోట్లు, తన హోదా అన్నీ బలాదూరనిపించాయి. శరణ్యను గట్టిగా హత్తుకుని వెక్కివెక్కి ఏడిచింది కలెక్టర్ కావేరి. ఆ క్షణంలో ఆమె మనసులో ఉన్న ఒకే ఒక్క నిర్ణయం, తన ప్రాణం ఉన్నంతవరకు సంజయ్ని వదలకూడదు. తనకోసం సంజయ్ చేసిన త్యాగం, అనుభవించిన నరకం శరణ్య ద్వారా తెలుసుకున్న కావేరి కన్నీటి పర్యంతమైంది. ఆ గుడిసెలోని నేలచూపులు చూస్తున్న కావేరి మనసులో ఇప్పుడు సంజయ్ ఒక దేవుడిలా, తన జీవిత సర్వస్వంగా నిలిచిపోయాడు. సరిగ్గా అదే సమయానికి చేతిలో 2 కూల్డ్రింక్ బాటిల్స్ పట్టుకుని ఎండలో పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ లోపలికి వచ్చాడు సంజయ్. లోపలికి రాగానే శరణ్యను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న కావేరిని చూసి అతను కంగారుపడ్డాడు.
చేతిలోని బాటిల్స్ పక్కన పెట్టి ఆత్రంగా కావేరి దగ్గరకు వచ్చాడు. ఏమైంది మేడం, ఎందుకు ఏడుస్తున్నారు? ఈ గుడిసెలో ఉక్కపోతగా ఉందా? ఎవరైనా ఏమైనా అన్నారా? అంటూ విలవిలలాడిపోయాడు. కావేరి మెల్లగా పైకి లేచింది. ఆ క్షణంలో ఆమె కళ్లల్లో ఆరాధన, చెప్పలేనంత ప్రేమ. నెమ్మదిగా ముందు కడువవేసి కంగారు పడుతున్న సంజయ్ 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన కరుకుపట్టిన చేతులను అలా పట్టుకునేసరికి సంజయ్ ఉలిక్కిపడి వెనక్కి దగ్గబోదాగాని కావేరి ఆ చేతులను మరింత గట్టిగా పట్టుకుంది. నన్ను వదిలేయి మేడం, నా చేతులు బురదగా ఉన్నాయి అన్నాడు సంజయ్ తలదించుకుంటూ. ఇక వదలను సంజయ్, నా ప్రాణం ఉన్నంతవరకు ఈ చేతులను వదలను అని ఎంతో భావోద్వేగంతో స్పష్టంగా చెప్పింది కావేరి. సంజయ్ షాక్తో తలెత్తి ఆమె కళ్లల్లోకి చూశాడు. అదేంటి మేడం అలా అంటారు? మీరొక పవర్ఫుల్ కలెక్టర్, నేను కేవలం ఒక కూలీని అని నత్తిగా మాట్లాడబోయాడు. అతని పెదవులపై వేలువేసి మాట్లాడకుండా ఆపింది కావేరి. కలెక్టర్ అనేది కేవలం నా ఉద్యోగం, నా హోదా మాత్రమే. కాని నా ప్రాణాన్ని, నా భవిష్యత్తును నిలబెట్టింది నువ్వు. నాకోసం నీ చెల్లెలి పెళ్లికుండ పగలగొట్టి ఆకలితో మాడిపోతూ రైల్వే ప్లాట్ఫామ్ మీద బరువులు మోసిన నీ మనసు ముందు ఈ కలెక్టర్ హోదా, నా కోట్లు ఎంత సంజయ్? ఆ రోజే నా సర్టిఫికెట్స్తో పాటు నా ప్రాణాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాదు. అప్పట్నుంచే నా ప్రాణం నీ చుట్టూనే తిరుగుతోంది. దయచేసి ఇంకెప్పుడూ మన మధ్య ఈ పేదరికం, అంతస్తులు అనే మాట తీసుకురాకు. నా హోదాలన్నీ ఈ గుడిసె బయటే వదిలేసి వచ్చాను. ఈ రోజునుంచి ఈ కావేరి నీది అంటూ అతని గుండెలపై వాలిపోయి బోరున విలపించింది కావేరి. కావేరి ప్రేమలోని స్వచ్ఛతను, నిజాయితీని అర్థం చేసుకున్న సంజయ్ కళ్లల్లోంచి ఆనందబాష్పాలు రాలాయి. తన పేదరికాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా తన మనసుకు పట్టాభిషేకం చేసిన ఆ కలెక్టర్ను ఆప్యాయంగా హత్తుకున్నాడు సంజయ్. మన శరణ్యకు అత్యంత వైభవంగా, గొప్పగా పెళ్లి చేసే బాధ్యత ఈ కలెక్టర్ వదిన తీసుకుంటుంది. నువ్వు ఏమాత్రం కంగారుపడకు అని కావేరి శరణ్యను కూడా దగ్గరకు తీసుకుంది. ఎక్కడో విశాఖపట్నంలో ఉన్న ఒక గొప్ప ఇంటి అమ్మాయి, ఎక్కడో సికింద్రాబాదులో రైళ్లు కడిగే ఒక పేద ఇంటి కుర్రాడు. ఆ రోజు సీటు కింద మరిచిపోయిన ఒక చిన్న బ్యాగ్ 2 భిన్నమైన ప్రపంచాలను కలిపింది. హోదా, అంతస్తు, డబ్బు కంటే మనిషిలోని నిజాయితీ, త్యాగం, స్వచ్ఛమైన ప్రేమే అత్యంత బలమైనవని నిరూపిస్తూ కావేరీ సంజయ్ల ప్రయాణం ఒక అద్భుతమైన ప్రేమకావ్యంగా సాగుతోంది. కావేరీ సంజయ్ల ప్రేమ వ్యవహారం ఎక్కువ రోజులు దాగలేదు. కావేరి అస్తమానం పూణే నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లటం, ఒక బస్తీ కుర్రాడితో తిరుగుతోందన్న విషయం ఆమె తండ్రి, వైజాగ్లోని బడా వ్యాపారవేత్త, రాజకీయ పలుకుబడి ఉన్న విశ్వనాథంకు తెలిసింది. మొదట ఆయన నమ్మలేదు. కాని తన మనుషులు తీసి పంపిన ఫోటోలు చూసి ఆయన అహంకారం పడగవిప్పింది. తన కూతురు ఒక పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక మాసిన బట్టల రైల్వే కూలీతో ప్రేమలో పడటం ఆయనకు ఘోర అవమానంగా అనిపించింది. వెంటనే పూణే వెళ్లి కావేరిని నిలదీశాడు. కావేరి ఏమాత్రం భయపడకుండా ఆ రోజు సంజయ్ చేసిన త్యాగాన్ని, తన ప్రేమను ధైర్యంగా తండ్రికి చెప్పింది. వాడు నీకు సాయం చేశాడు, దానికి ప్రతిఫలంగా ఎంత డబ్బు కావాలంటే అంత ఇద్దాం, కానీ వాడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేయడం అసాధ్యమని తేల్చి చెప్పి కావేరిని బలవంతంగా పూణే నుంచి వైజాగ్ తీసుకుని వచ్చాడు విశ్వనాథం. కావేరిని ఇంట్లో బంధించిన విశ్వనాథం తన మనుషులతో నేరుగా హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే యార్డుకు చేరుకున్నాడు. సంజయ్ని ఒక నిర్మనుష్య ప్రాంతానికి పిలిపించాడు. తన చేతిలో ఉన్న బ్లాంక్ చెక్ను సంజయ్ ముఖం మీదకు విసిరాడు. ఒక బస్తీ కుర్రాడివి, రైళ్లు కడిగేవాడివి, నా కూతుర్ని ప్రేమిస్తావా? ఆ రోజు నా కూతురు కలెక్టర్ కావడానికి నీవు సాయం చేశావు. దానికి ప్రతిఫలంగా నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఈ చెక్లో రాసుకో, కానీ నా కూతురి జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపో అని హెచ్చరించి వెళ్ళిపోయాడు విశ్వనాథం. సంజయ్ ఆ చెక్ను కింద నుంచి తీసి ఎంతో వినయంగా ఆయన చేతిలో పెడుతూ, అయ్యా, ఆ రోజు మీ అమ్మాయి సర్టిఫికెట్స్ తెచ్చి ఇచ్చినప్పుడు నాకు డబ్బు అవసరం ఎంతో ఉంది, కానీ నేను ఆశించలేదు. నాకు మాత్రం ఉంటుందా మీ అమ్మాయి హోదాని ప్రేమించాలని? నాకూ లేదు. కానీ మీ అమ్మాయి నన్ను ప్రాణంగా ప్రేమిస్తోంది. నాకోసం తన కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేయటానికైనా ఎనుకంజ వేయటం లేని ఆ దేవత ప్రేమను నేను కాదనలేకపోయాను. ఇప్పుడు నా ప్రాణమైన కావేరి ప్రేమ దొరికింది. దీన్ని అమ్ముకునేంత దరిద్రుణ్ణి కాదు. నా ప్రేమకు వెలకట్టేంత డబ్బు ఈ ప్రపంచంలో లేదు అని ధైర్యంగా, స్థిరంగా చెప్పాడు సంజయ్. ఆ మాటలకు విశ్వనాథం అహంకారం దెబ్బతిని సంజయ్ని తీవ్రంగా బెదిరించి వెళ్ళిపోయాడు. వైజాగ్లోని తన విలాసవంతమైన బంగ్లాలో కావేరి పరిస్థితి పంజరంలోని చిలుకలా మారిపోయింది. బయటకు వెళ్లకుండా చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ని ఉంచారు. కావేరి ఫోన్ లాగేసుకున్నారు. రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలతో కావేరికి బలవంతంగా పూణేలో కొన్ని రోజులపాటు సెలవులు మంజూరు చేయించాడు విశ్వనాథం. సంజయ్ లేని ఈ జీవితం నాకు వద్దు నాన్నా. నా హోదా, ఐఏఎస్ అన్నీ సంజయ్ పెట్టిన భిక్షే.
నన్ను బలవంతం చేస్తే ఈరోజే నా కలెక్టర్ పదవికి రాజీనామా చేసి ఈ ఇంట్లోంచి ప్రాణాలతో కాదు శవంగానే బయటకు వెళ్తాను అని తెగేసి చెప్పింది కావేరి. అయినా అహంకారం కళ్ళు మూసుకుపోయిన విశ్వనాథం తన పట్టు వీడలేదు. రోజులు గడుస్తున్నాయి. కావేరి ఆచూకు తెలియక సంజయ్ పిచ్చివాడైపోయాడు. చివరకు అసలు విషయం తెలుసుకుని తన ప్రాణాన్ని వెదుక్కుంటూ వైజాగ్లోని కావేరి ఇంటి ముందు వాలిపోయాడు సంజయ్. కావేరిని ఒక్కసారి చూడనివ్వని బ్రతిమిలాడాడు. కాని విశ్వనాథం మనుషులు, రౌడీలు సంజయ్ను గేటు బయటే దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు. రక్తం కారుతున్నా, దెబ్బలు పడుతున్నా సంజయ్ వారిని ఎదురించలేదు. కారణం, వాళ్లంతా కావేరి రక్త సంబంధీకులు, మనుషులు అన్న గౌరవం. పై అంతస్తు నుంచి ఈ దారుణాన్ని చూసిన కావేరి గుండె పగిలిపోయింది. అద్దాలు పగలగొట్టుకుని చేతికి ఉన్న గాయంతో అలాగే కిందకు పరిగెట్టుకుని వచ్చింది. రక్తం మడుగులో ఉన్న సంజయ్ను అడ్డుపెట్టుకుని నిలబడింది. ఇంకొక్క దెబ్బ తనమీద పడినా నేను ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను అంటూ సంజయ్ను గుండెలకు హత్తుకుని బోరున విలపించింది. నెత్తురోడుతున్న సంజయ్ కావేరి వైపు చూస్తూ, నువ్వు సంతోషంగా ఉండు కావేరి, నాకోసం నా ప్రాణం పోయినా నాకు ఆనందమే అన్నాడు చిరునవ్వుతో. ఆ మాటల్లోని స్వచ్ఛత, కావేరి కళ్లల్లో సంజయ్ కోసం కనిపిస్తున్న ప్రాణత్యాగపు తెగింపు విశ్వనాథన్ను కదిలించాయి. ఎంత కొట్టినా తనపై చెయ్యివెత్తని సంజయ్ సంస్కారం ఆయన అహంకారాన్ని పటాపంచలు చేసింది. తన కోట్ల ఆస్తి, రాజకీయ పలుకుబడి, హోదా అన్నీ ఆ పేదవాడి స్వచ్ఛమైన ప్రేమ ముందు ఎందుకూ కొరగానివని ఆయనకు అర్థమైంది. నెమ్మదిగా సంజయ్ దగ్గరకు వచ్చిన విశ్వనాథం తన భుజం పట్టుకుని పైకి లేపాడు. నన్ను క్షమించు బాబూ, నా కూతురికి ప్రాణం పోసింది నువ్వు, ఇప్పుడు తన ప్రాణంగా మారింది నువ్వు. హోదాను చూసి ప్రేమను దూరం చేసుకోబోయాను అంటూ తన ఓటమిని అంగీకరించి వారి ప్రేమను ఆశీర్వదించాడు. కొన్ని నెలలు తర్వాత ఒకే మండపంలో సంజయ్ చెల్లెలు శరణ్య వివాహం ఎంతో వైభవంగా జరిగింది. అదే మండపంలో కావేరి మెడలో 3 ముళ్లు వేసి ఆ కలెక్టర్ మనసును శాశ్వతంగా తన సొంతం చేసుకున్నాడు సంజయ్. హోదాలు, అంతస్తుల గోడలను బద్దలు కొట్టి స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుందని నిరూపిస్తూ వారి కథ ఒక అద్భుతమైన సుఖాంతంగా ముందుకు సాగుతోంది. నిజంగా ఈ కథ మీ మనసును తాకితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన మరియు భావోద్వేగపూరితమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.